నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గోల్కొండ సీమ అనేక ప్రాచీన మందిరాలకు నెలవు. ఈ ప్రాచీన రాజ్య పరిధిలోని అసంఖ్యాక ప్రాచీన దేవాలయాలలో ముఖ్యమైనది హైదరాబాద్లోని జియాగూడలో నెలకొని ఉన్న శ్రీ రంగనాథాలయం. నిత్యం భక్తజనుల పూజలు అందుకుంటున్న శ్రీ రంగనాథ స్వామి వారి పవిత్రాలయ విశేషాలు నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. దాదాపు 300 సంవత్సరాల క్రితం విశిష్ట ద్వైత మత ప్రవర్తకులైన వానమామలై జియర్ స్వాముల వారు గోల్కొండ యాత్రకు వచ్చారట. ఆయనకు విడిదిగా ముచుకుందా నది అని పిలువబడే మూసీ నది తీరంలోని కొంత ప్రాంతాన్ని ప్రభుత్వం ఇచ్చిందట. తన వెంట తెచ్చుకున్న శ్రీరంగపు రంగనాయక స్వామి పూజలు, శ్రీపీఠ పూజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు జియర్ స్వామి ఈ రంగనాథ ప్రతిష్ఠ చేశారట. అనేక మంది నివసించే గూడెముల మధ్య నిర్మింపబడిన ఈ ఆలయ పరిసరాలకు జియ్యరుగూడెం అనే పేరు వచ్చింది. కాలక్రమంలో జియ్యరుగూడెం అనే పేరు జియాగూడగా మారింది. ఇక్కడి రంగనాథ స్వామి శ్రీరంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగనాయకులను పోలి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. శ్రీ రంగనాథ స్వామిని భక్తులు మనస వాచ కర్మణ పూజించే పావన క్షేత్రం హైదరాబాద్లోని జియాగూడలో వెలసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయం. సుమారు 300 సంవత్సరాల క్రితం విశిష్టాద్వైత పీఠాధిపతులు శ్రీ వామమామలై జియర్ స్వాముల వారు గోల్కొండ రాజ్య సందర్శనం చేయటానికి విచ్చేయగా వారికి విడిదిగా ఇవ్వబడ్డ స్థలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ శ్రీ రంగనాథ స్వామి భక్తుల నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. మందిర పరిసరాలకు చేరుకున్న భక్తులకు మొదట నానా శిల్పమయమైన రాజగోపురం దర్శనమిస్తుంది. దక్షిణ భారత నిర్మాణ శైలికి ప్రతీకగా కనిపించే ఈ రాజగోపురం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోనికి ఆహ్వానిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సర్వశోభలతో విరాజిల్లే రాజగోపురం ఆహ్వానం పలుకుతుంది. ఆ రాజగోపురాన్ని దాటి ఆలయ పరిసరాల్లోకి అడుగిడిన భక్తులకు శ్రీ వెంకటేశ్వరుల, శ్రీ మహాలక్ష్మి మృణ్మయ మూర్తులు ముందు భక్తులు ప్రణమిల్లుతారు. రాజగోపురం దాటిన భక్తులకు కుడివైపున శ్రీ వెంకటేశ్వర స్వామి మృణ్మయమూర్తి దర్శనమిస్తుంది. దాదాపు 6 అడుగుల ఎత్తు ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తి ఒక వేదికపై నిలుచుని ఉంటుంది. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఉత్తర భారతదేశపు సంప్రదాయంగా ఉండటమే. ఠాకూర్గా పిలువబడే ఉత్తర భారతదేశపు శ్రీకృష్ణుని పోలి ఉండే ఈ శ్రీనివాసుని హృదయ స్థానంలో అమ్మవారి ప్రతిమను గమనించవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వలెను మరొక వేదికపై రమారమి 6 అడుగుల శ్రీ మహాలక్ష్మి దర్శనమిస్తుంది. తమ తమ జీవితాలలో ఆర్థిక పరిపుష్టి కలగాలని భక్తులు అమ్మవారిని కోరుకుంటారు. ఆమె కృపా కటాక్షాలు తమపై ప్రసరించాలని కోరుకుంటూ సముద్రుని పుట్టునిల్లుగా, పాలసంద్రం మెట్టునిల్లుగా ఉన్న ఓ తల్లి, మా హృదయాల్ని నీ క్రీడాగృహంగా మార్చుకోవమ్మా అని ప్రార్థిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి మృణ్మయ మూర్తుల మధ్య ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఊర్ధ్వదృష్టి కలిగి ఉండాలని ప్రబోధించే ధ్వజస్తంభం జీవాత్మ పరమాత్మల మధ్య అనుసంధాన ప్రతీక. వియచ్చరులైన దేవతల, భూచరులైన మానవుల మధ్య సంబంధ స్థాపనకు ధ్వజస్తంభాలు ప్రతీకలని విజ్ఞులు చెబుతూ ఉంటారు. ఈ ధ్వజస్తంభ మూలంలో భక్తులకు చెరొక పక్క జయ విజయులు, వారి మధ్య ప్రయాణ సిద్ధంగా ఉన్న గరుడాళ్వారుల మూర్తులు దర్శనమిస్తాయి. స్వామివారి అంతరాలయ రక్షకులు జయ విజయులు. పవనవేగ సమంగా ఆకాశగమనం చేయగల గరుడు స్వామివారి వాహనం. వీరికి భక్తిపూర్వకంగా నమస్కరించుకున్న భక్తులు ధ్వజస్తంభ పీఠానికి తలలు వంచి నమస్సులు తెలియజేసుకుంటారు. భక్తులు శ్రీ రంగనాథుల ప్రధాన మందిరంలోకి అడుగు పెడతారు. శేషశయనుడై సౌందర్య బందరుడైన స్వామి అనూహ్య సోయగాన్ని చూసి భక్తులు జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. కృపాయ పాహి మురారి అంటూ శ్రీ స్వామివారి ముందు వినమ్రులై దర్శించుకుంటారు. జగన్మోహనుడైన ఆ ఆదిదేవుని రూప లావణ్యాతిశయానికి పరవశిస్తారు. శ్రీ మహావిష్ణువు భిన్న కాలాలలో దాల్చిన విభిన్న అవతారాలు, శ్రీ స్వామివారి తిరునామం భక్తులకు దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ స్వామివారు శేషశయ్యపై చిద్విలాసంగా శయనించిన భంగిమలో దర్శనమిస్తారు. ఇక్కడి మూలవరులు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను జ్ఞాపకం చేస్తుంది. శ్రీ రంగనాయకి స్వామివారి పాదాల వద్ద దర్శనమిస్తుంది.
నారాయణుడీతడు నరులాలా. తలచిన చోటను తానే ఉన్నాడు, తలచిన చోటను తానే ఉన్నాడు, వలెనను వారి కైవసమెప్పుడు. శ్రీ స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు శ్రీ ఆంజనేయ స్వామి మందిరాన్ని, నవగ్రహ మందిరాన్ని దర్శించుకుంటారు. సర్వ దుఃఖహరణమైన ఈ ఆలయ దర్శనంతో తమ పాపాలు నశించిపోయి సద్గతులు కలుగుతాయని విశ్వసిస్తారు. శ్రీ రంగనాథ స్వామి చింతనే ఆంజనేయ స్వామి విలసిల్లి ఉంటాడు. నవగ్రహ మంటపంతో పాటు అనేక దేవతామూర్తుల ప్రతిమలు ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. జై శ్రీమన్నారాయణ. శ్రీ భూనీలా సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం పురాణాపుల్ జియాగూడ. ఈ ఆలయం సుమారు ఒక 400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడిన ఆలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇది హైదరాబాద్లో చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయానికి వచ్చే పుష్పాలన్నీ కూడా రంగనాథుడి యొక్క మొట్టమొదటి ఆలయం శ్రీరంగం తిరుచి నుంచే ఈ ఆలయానికి కూడా పుష్పాలు, వస్త్రాలు కూడా వస్తాయి ప్రతి సంవత్సరం. ఈ ఆలయానికి విశిష్టత చాలా ఉంది. ఈ స్వామిని సేవించుకున్న వాళ్లకు సకల కోరికలు తీరుతాయని ప్రతీతి. జై శ్రీమన్నారాయణ. శ్రీ స్వామివారికి జరిగే విశేషోత్సవాల శోభ వర్ణనాతీతం. వైకుంఠ అధ్యయనోత్సవాలు, గోదాదేవి కరుణోమ ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాదులు భక్తుల మనోఫలకాలపై అనిర్వచనీయమైన ముద్రను వేస్తాయి. ఆ ఉత్సవ సంబరాలను దర్శించి మనము తరిద్దాం. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ స్వామివారి ఉత్తర దర్శనంగా తన దర్శనానికి వచ్చే భక్తులను ఆనంద పారవస్యానికి గురిచేస్తారు. ఆ రోజు ఈ ఆలయపు ఉత్తర ద్వారాలు భక్తుల కోసం తెరవబడతాయి. విశేష పర్వదినమైన ఆ రోజున భక్తులు లక్షలాదిగా వచ్చి శ్రీ స్వామి కృపకు పాత్రులై సర్వ సుఖాలను పొందుతారు. श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 बद्री नारायण नारायण नारायण. ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ భక్తులకు ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తున్న ఈ ఆలయ దర్శనం సకల శుభకరం, పాపనాశనకరం. శ్రీ రంగనాథ స్వామి కరుణా కటాక్ష వీక్షణాల పరంపర మిమ్మల్ని సదా రక్షించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.